ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. శ్రీమద్భగవద్గీత సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాము. ప్రవృత్తి ధర్మం అంటే ఏంటో చూసాం. కర్మయోగం చెయ్యాలి. ఏ రకంగా చెయ్యాలి అని అంటే పరమేశ్వరుడి కోసమే చేస్తూ ఉన్నాను, పరమేశ్వరుడికి చేస్తూ ఉన్నాను. ఎవరు చేయిస్తున్నారు నా ద్వారా అనంటే పరమేశ్వరుడే చేయిస్తూ ఉన్నాడు. ఈ భావంతో మనం ఏ కర్మ చేసినా కూడా అలా చేయడం వలన ఏమవుతుంది అని అంటే మన మనస్సు అనేటువంటిది చిత్తశుద్ధి కలిగి ఉంటుంది. రాగద్వేష రహితంగా ఏర్పడుతుంది మనస్సు అనేటటువంటిది. కామక్రోధాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అది ఒక మార్గం, కర్మ మార్గం. మరి జ్ఞాన మార్గం ఏమిస్తుంది? భగవంతుడు 2 మార్గాలు చెప్పాడు కదా, నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం ఏంటి అనంటే సన్యాస మార్గం. సన్యాసం, కర్మ సన్యాసం, పూర్తిగా కర్మను వదిలిపెట్టి కేవలం శాస్త్ర అధ్యయనం, అధ్యాపనం ఇవి మాత్రమే చెయ్యడం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అనగా గురుముఖతః శాస్త్రాన్ని వినడం, విన్న దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే గనక ఆ సందేహాలు తీర్చుకోవడం కోసం ఆలోచన చెయ్యడం. తరువాత అర్థమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని దృఢపరచుకోవడం కోసం చేసేదే నిధిధ్యాసనం. ఈ రకంగా కర్మ సన్యాసం ఎవరైతే కర్మ సన్యాసం తీసుకుంటారో వారు కేవలం శ్రవణ మనన నిధిధ్యాసనలు మాత్రమే చేస్తూ జ్ఞాన నిష్టని పొందగలగాలి. ఈ రకంగా అజ్ఞాన నివృత్తి అనేటటువంటిది తొలగిపోయి నిరంకుశ ప్రాప్తి, ఆనంద ప్రాప్తి అనేటటువంటిది లభిస్తుంది. ఈ రకంగా భాష్యకారులు వివరణని ఇస్తూ ఉపోద్ఘాతాన్ని తెలియజేస్తూ ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం రెండింటినీ కూడా భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలిపినారు. భగవద్గీత ప్రథమ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. నా తర్వాత చెప్పండి, కానీ మ్యూట్ లో ఉండి చెప్పండి. శ్రీమద్భగవద్గీతా ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భం ఏంటి అనంటే యుద్ధానికి పాండవులు, కౌరవులు సిద్ధమయ్యారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటాడు ధృతరాష్ట్రుడు. వేదవ్యాస భగవానులు చెబుతారు, ధృతరాష్ట్ర, నీవు చూడాలి అనుకుంటే ఏం జరుగుతుందో నీకు దివ్య దృష్టిని ఇస్తాను, అక్కడ ఏం జరుగుతుందో అదంతా కూడా నువ్వు చూడొచ్చు అని అంటాడు. ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, నా 100 మంది కుమారులు పుట్టినప్పుడు నేను చూడలేదు వాళ్ళని. వాళ్ళు ఆడుకోవడము నేను చూడలేదు. వాళ్ళు ఆనందించడము, వాళ్ళు పెరగడము ఇవేవి కూడా నేను చూడలేదు. అటువంటప్పుడు
నేను వాళ్ళని యుద్ధం చేస్తూ ఉండగా ఎలా చూడగలను? అంటే వాళ్ళు మరణించడం, వాళ్ళు పుట్టింది చూడలేదు, ఆడుకోవడం చూడలేదు, వాళ్ళు పెరిగింది చూడలేదు. ఇవేవి చూడకుండా నేను వాళ్ళ మరణాన్ని ఎలా చూడగలను? అని ధృతరాష్ట్రుడంటాడు. కానీ నా సారథి అయినటువంటి సంజయుడికి ఈ దివ్య దృష్టిని ఇవ్వు సంజయుడు అంతా కూడా చూసి నాకు చెబుతాడు అని. అప్పుడు వేదవ్యాస భగవానులు సంజయుడికి ఆ దివ్య దృష్టిని ఇస్తారు. అక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం చూడాలి అనుకున్నా కూడాను సంజయుడు పూర్తిగా చూస్తాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు సంజయుడిని. ఏమడుగుతూ ఉన్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమవేత యుయుత్సవః. సమవేత అంటే సమావేశమైనటువంటి వారు. ఎవరు? యుయుత్సవః. దేనికోసం? యుద్ధం చేయడం కోసం సమావేశమైనటువంటి వారు. ఎవరు వాళ్ళు? మామకాః పాండవాః. మామకాః అనంటే నా కుమారులు, పాండవాః అంటే పాండవులు. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు పాండవులు అని ఇక్కడే వేరు చేసేస్తూ ఉన్నాడు. పాండవాః చ ఇవ కిం అకుర్వత. ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. యుద్ధానికి సమావేశమైన వాళ్ళు ఏం చేస్తారు? భోజనానికి కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? భోజనం చేస్తారు. యుద్ధానికి సమావేశమైన వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. యుద్ధం చేశారు. మరి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న సరైనది కాదు అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ దానికి అర్థం ఏంటి అనంటే మ్యూట్ చేయాలి. ఇక్కడ శంకరానందజీ వివరణ ఇచ్చారు దానికి. ఏంటి అనంటే ధర్మక్షేత్రం అంటే ఏంటి అనంటే ధర్మ ప్రధానత్వాత్ ఇది ధర్మక్షేత్రం. ఏదైతే ధర్మం ప్రధానంగా కలిగినటువంటిదో అది ధర్మక్షేత్రం. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటి అనంటే ధర్మప్రదత్వాత్. ధర్మాన్ని ఇచ్చేటటువంటి క్షేత్రమే ధర్మక్షేత్రం. మూడవ అర్థం ఏంటి అనంటే ధర్మక్షయాత్ త్రాయతే ఇది ధర్మక్షేత్రం. ధర్మం నుంచి ధర్మం క్షయమైనప్పుడు ఏదైతే రక్షిస్తుందో అదే ధర్మక్షేత్రం. ఇప్పుడు మరి వాళ్ళంతా కూడా ఎక్కడ సమావేశమైనారు? ధర్మక్షేత్రంలో సమావేశమైనారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో. కురుక్షేత్రం ఇప్పుడు నెగిటివ్ మేనర్ లో ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు కురుక్షేత్రం అంటే ఏంటి అని అంటే ధర్మాన్ని రక్షించేటటువంటిదే కురుక్షేత్రం. ఎక్కడైతే ధర్మం ఉంటుందో దాన్నే కురుక్షేత్రం అని అనేవాళ్ళు. అలాగా ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన ఏంటి అనంటే యుద్ధం చెయ్యడానికి అక్కడికి వెళ్ళినటువంటి నా కుమారులు పాండవులు అది ధర్మక్షేత్రం కాబట్టి, ధర్మాన్ని రక్షిస్తుంది కాబట్టి, అలాగే ధర్మాన్ని ఇస్తుంది కాబట్టి, అయితే దుర్యోధనుల్లోనైనా ఏదైనా మార్పు కలిగిందా? సగభాగం నేను పాండవులకు ఇచ్చేస్తాను అనేటటువంటి ఆలోచన ఏమైనా కలిగిందా దుర్యోధనుల్లో? లేదంటే యుధిష్ఠిరుడైనా మాకిదేది వద్దు, రాజ్యం వద్దు, ఇదేది వద్దు, మాకు మేముగా ఉంటాము అనేటటువంటి ఆలోచన అయినా యుధిష్ఠిరుడిలో కలిగిందా? యుద్ధం అనేటటువంటిది ఆపడానికి ఏమైనా ఎక్కడైనా అవకాశం ఉందా అనేటటువంటి కోణంలో ధృతరాష్ట్రుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఆలోచిస్తూ సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మరి ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు ఎలా ఉంటాడు? కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటాడు. అది దేన్ని తెలియజేస్తుంది అనంటే అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈ అజ్ఞానానికి పుట్టినటువంటి వారు ఎవరు అనంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు. వీళ్ళిద్దరూ కూడా 100 మంది పుడతారు, ముఖ్యం వీళ్ళిద్దరూ కూడాను. దుర్యోధనుడు ఎవరు అనంటే మనస్సు.
దుశ్శాసనుడు ఎవరు అనంటే చెడు బుద్ధి, మనస్సు చెడు బుద్ధి. దుశ్శాసనుడు అనంటే, శాసనుడు అంటే శాసించేటటువంటి వాడు. ఏ రకమైన శాసన? మంచి శాసన అంటే కాదు, చెడు శాసనం, చెడు శాసనం చేసేటటువంటి వాడు. ఎక్కడున్నాయి ఈ మనస్సు చెడు బుద్ధి అనేటటువంటివి? మనలోనే ఉన్నాయి. అజ్ఞానం మనలో ఉన్నాయి. మనలో ఈ మనస్సు చెడు బుద్ధి రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతోంది? ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో. మనలోనే మనలో జరుగుతోంది. చూడండి, అజ్ఞానానికి పుట్టిన వాళ్ళు దుర్యోధనుడు, దుశ్శాసనుడు. వీళ్ళ వల్లే కదా యుద్ధం జరిగేది, వీళ్ళే కదా యుద్ధం చేస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నారు? మనలో ఉన్నారు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది అనంటే మనలో జరుగుతుంది. మరి విజయం ఎవరిస్తున్నారు ఈ యుద్ధానికి అనంటే భగవద్గీత. ఈ యుద్ధం మొత్తంలో కూడా విజయం ఏంటి అనంటే ఈ భగవద్గీత. ఏ రకంగా ఇస్తోంది అనంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తూ విజయాన్ని ప్రసాదించింది పాండవులకి. అదే విధంగా మనలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి కూడాను విజయం ఏ రకంగా లభిస్తుంది అనంటే భగవద్గీత ద్వారా లభిస్తుంది. ఇంకొక అంశం ఇక్కడ ఈ శ్లోకంలో, ఇది మొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత సంజయ. ఇందులో మొదటి పదం ఏంటి? ధర్మక్షేత్రే. ధర్మ అనేటటువంటిది మొదటి పదంగా తీసుకుందాం. సమాసాన్ని విడదీస్తే గనక ధర్మ అనేటటువంటి విగ్రహవాక్యం చేస్తే ధర్మ అనేటువంటిది మొదటి పదం. ఇందులో మొదటి పదం ధర్మ, చివరి పదం ఏంటి అనంటే మమ. 18వ అధ్యాయంలో చివరి శ్లోకం ఏమొస్తుంది అనంటే మమ అని వస్తుంది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్ మమ. చివర్లో మమ అని వస్తుంది. మమ ధర్మ. మమ ధర్మ అంటే నా యొక్క ధర్మం, నా యొక్క ధర్మం అని. నా యొక్క ధర్మం అనంటే జీవుడి యొక్క ధర్మం. జీవుడి యొక్క ధర్మం ఏంటి అనంటే మోక్షం పొందడమే. ఈ భగవద్గీత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మమ ధర్మం అనంటే జీవుడి యొక్క ధర్మం. జీవుడి యొక్క ధర్మం ఏంటి? మోక్షం. మోక్షాన్ని ఎవరు ప్రసాదిస్తున్నారు అనంటే ఈ భగవద్గీత ప్రసాదిస్తుంది. ఈ వివరణ అంతా కూడాను ఇందులో కొన్ని అంశాలు శంకరానందజీ వివరించడం జరిగింది. ఓకే, ఇది అయిపోయాక చెప్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.